తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తి క్షణికావేశంలో భార్యను హత్య చేయలేదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే చంపేశాడని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడని సిపి సైతం ఉద్వేగానికి గురయ్యారు. విధుల్లో భాగంగా నిందితునికి తగిన శిక్ష పడేలా అతి కష్టం మీద ఆధారాలు సేకరించామని సుధీర్ బాబు వెల్లడించారు. తీవ్ర సంచలనం సృష్టించిన మీర్పేట్ హత్య కేసు వివరాలను రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు వివరించారు. నిందితుడు గురుమూర్తి తన భార్యను మాధవిని క్షణికావేశంలో హత్య చేయలేదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే చంపేశాడని సిపి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు. 16th మార్నింగ్ రోజు అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు, అనవసరమైనటువంటి సడన్ ప్రొవొకేషన్ అని కూడా అనలేము, దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది, అకారణంగా గొడవ పెట్టుకుని అతను వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు. గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇంట్లో మొత్తం ఆనవాళ్లు లేకుండా చేసి తర్వాత పిల్లలను తీసుకువచ్చాడని సుధీర్ బాబు వివరించారు. భౌతిక ఆధారాలు లేకుండా చేసేందుకు కేసు నుంచి తప్పించుకోవచ్చని నిందితుడు భావించాడని సిపి తెలిపారు. అందుకోసమే అత్యంత క్రూరంగా శరీర భాగాలు కనిపించకుండా చేసే ప్రయత్నంలో బూడిద చేశాడని సుధీర్ బాబు వెల్లడించారు. కట్ చేసి వీటిని ఒక వాటర్ లో పెట్టి హీట్ చేస్తాం కదా, మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన పెట్టి బాయిల్ చేశాడు. ఇట్ ఈస్ రేరెస్ట్ ఆఫ్ రేర్ వేస్ డూయింగ్ అండ్ కిల్లింగ్ ఎ పర్సన్ దిస్ వే వితౌట్ ఏమాత్రం పశ్చాత్తాపం లేని విధంగా చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్లి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి బాయిల్ చేసిన పీసెస్ ని మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలుగా చేసి అది వేడి అయింది, బాయిల్ అయింది, వేడైంది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అవన్నీ చేసి ఒక బకెట్ లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్లి కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి అక్కడ వేసేసి ఒక బకెట్ లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. మిస్సింగ్ కేసు నమోదయ్యాక ఆధారాలు లభించకుండా ఉండేందుకు పోలీసులను సైతం గురుమూర్తి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సిపి చెప్పారు. అతి కష్టం మీద ఆధారాలు సేకరించి సీజ్ చేశామని సుధీర్ బాబు తెలిపారు. చాలా ప్లాండ్ గా తీసుకెళ్లి అక్కడ ఒక డంప్ ఉంటది అనమాట. ఇది మనం జనరల్ గా తీసుకెళ్లిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము. బాడీ పాస్ చిన్న బ్యాగ్ లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్లిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. దాని తర్వాత ఇది ఫాస్ట్ వేలో కన్విక్షన్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చార్జ్ షీట్ చేస్తాము ఈ కేసును. ఈజ్ అ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ ద కన్విక్షన్ సో దట్ దే విల్ బి డిటరెన్స్. ఫ్యూచర్లో ఎవరు ఇలా చేయకుండా ఉండడానికి డిటరెన్స్గా ఉంటుంది.